హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి వీడియోలో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నది ఈరోజు అయితే నేను వీడియోలో మీకైతే చూపిస్తున్నాను. ముందుగా మనమైతే బ్యాక్ పార్ట్ అయితే తీసుకోవాలండి. లైనింగ్ అండ్ ఫ్యాబ్రిక్ రెండు కూడా తీసుకోవాలి. అది ఎటుకి వెళ్ళి ఉన్నది అన్నది చూసుకోవాలి. ఓపెన్ ఎటు ఉంది, క్లోజింగ్ అని చూసుకోవాలి. లైనింగ్ అండ్ ఫ్యాబ్రిక్ రెండు అయితే సేమ్ సరిపోయేటట్టు అయితే వీడియో చూపిస్తున్నట్టుగా అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. ఇట్లా సమానంగా ఫ్యాబ్రిక్ అంటే మెయిన్ పీసు లైనింగ్ రెండు అటాచ్ అయితే చేసుకోవాలండి. సో వీడియో చూపిస్తున్నట్టుగా ముందు నెక్ దగ్గర నుంచి అయితే చూసుకోవాలి, స్టిచ్ చేసుకుంటూ రావాలి. మెయిన్ క్లాత్ లైనింగ్ రెండు సమానంగా పట్టుకొని అటు ఇటు కదలకుండా స్టిచ్చింగ్ అయితే చేసుకుని రావాలి. ఫస్ట్ అయితే ముందు రౌండ్ గల్లా అయితే కుట్టుకోవాలండి. బ్యాక్ పార్ట్ నెక్ అయితే కుట్టుకోవాలి ఫస్ట్. తర్వాత అయితే మొత్తం చుట్టూ అయితే రౌండ్ అయితే చుట్టూ అయితే కుట్టుకుంటూ రావాలి. క్లాత్ అనేది అటు ఇటు కదలకుండా మంచి అయితే పెట్టుకుంటూ నీట్గా అయితే స్టిచ్ చేసుకుంటూ రావాలండి. చుట్టూ స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా ఉంటే కట్ చేసుకోవాలి. సైడ్ జాయింట్ వేసేటప్పుడు సూది దింపి పాదం అయితే లేపైతే స్టిచ్ చేసుకుని రావాలండి. సూది దింపకుండా అట్లా చేస్తే మాత్రం గుగ్గులు అయితే వస్తుంది. సో ఇట్లా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా అయితే మనం అయితే కట్ చేసుకోవాలి. చూడండి, ఎక్స్ట్రా క్లాత్ అంతా అయితే కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు డాట్స్ అయితే పెట్టుకోవాలండి మనం. డాట్స్ చూడండి, ఈ షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ పార్ట్ కింద వరకు ఇట్లా లాగినట్టు పట్టుకొని ఒక 4 ఇంచెస్ అంతా 4 ఇంచ్ వెడల్పుతో అయితే ఒక కుట్ట అయితే వేసుకోవాలి. డాట్స్ అయితే వేసుకోవాలండి. ఒక ఫింగర్ అన్న ఉంచుకున్నా చాలు. సో ఒక డాట్ అయితే వేసుకుని రావాలి. సేమ్ అలాగే ఇంకో పక్క కూడా అట్లనే వేసుకురావాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా అయితే స్టిచ్ చేసుకోవాలండి. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసి నడుము పట్టి అనేది ఎట్లా వేసుకోవాలనేది చూపిస్తాను. ఒక 1 ఇంచ్ వెడల్పుతో ఒక క్లాత్ అయితే తీసుకోవాలండి. క్లాత్ అయితే తీసుకొని దాన్ని అయితే అటాచ్ చేయాలి. కుట్ట అయితే వేసుకుని రావాలండి. చూసారుగా, క్లాత్ అయితే కలిపి కుట్టుకున్నాం. సో ఇప్పుడు దాన్ని నడుము బ్యాక్ పార్ట్ కింద చూడండి, కింద ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో కుట్ట అయితే వేసుకుని రావాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా అయితే స్టిచ్ చేసుకోవాలి. సో మనం బ్యాక్ పార్ట్ ఒక డాట్స్ వేసాం కదండి, డాట్స్ దగ్గర ఒక చిన్న ప్రిల్స్ కింద అయితే పెట్టుకోవాలి. ఒక చిన్న ప్రిల్స్ ఇచ్చుకుంటూ కుట్టుకుంటూ రావాలి. సేమ్ అలాగే ఇంకో డాట్ దగ్గరకు వచ్చే వరకు కూడా అంతేనండి. ఒక్కొక్క చిన్న ప్రిల్ అయితే ఇచ్చుకోవాలి.
వీడియోలో చూపిస్తున్నట్టుగా పైన ఒక క్లాత్ మడిల్చి ఒక కుట్ట అయితే వేసుకురావాలండి. ఇది ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకుని రావాలి. సో ఇప్పుడు బ్లౌజ్ అయితే ఉల్టా తీసి క్లాత్ అయితే పైకి అయితే మలిచి ఒక కుట్ట అయితే వేసుకురావాలండి. అది లూజ్ కుట్ట అండి. సో చేతి పని చేసుకున్నాక కుట్ట అయితే ఇప్పేసుకోవాలి. సో కొంతమంది ఆ కుట్ట వేసుకుంటారు, వేసుకోకపోవచ్చు, అది మన ఇష్టం. సో కుట్ట వేసుకుంటే ఏమవుతుందంటే మనం సైడ్ జాయింట్ చేసేటప్పుడు మనకు అంత ఇబ్బంది అనిపించదు. సో ఇదైతే లూజ్ కుట్ట అయితే వేసుకోవాలి. హెమ్మింగ్ చేశాక ఇప్పేయాలి. సో మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పార్ట్స్ కింద అయితే మేము బ్లౌజ్ అనేది ఎట్లా కుట్టాలి అన్నది మీకు అయితే వీడియో పెడతానండి. సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ వీడియో పెట్టాను. సో నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ ఎట్లా స్టిచ్ చేయాలి, ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఎట్లా పెట్టాలి, షేప్ పట్టి ఎట్లా పెట్టాలి అన్నది కూడా పార్ట్ 1 పార్ట్ 2 కింద అయితే నేనైతే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సో మా వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇంతేనండి, లైనింగ్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎట్లా స్టిచ్ చేసుకోవాలన్నది ఈరోజు మీకు వీడియోలో చూపించాను. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది.